అందరికీ నమస్కారం. చలో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఆది గురువులు సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో, పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పీఎంసీ నిర్వహణలో ఎంతో అద్భుతంగా తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకి జరుగుతా ఉంది. మరి కిందటి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా 6 గంటల ధ్యానం ఉంటుంది. అఖండ ధ్యానం ఉంటుంది. యూత్‌కి ఒక స్లాట్ కేటాయించడం జరుగుతుంది. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే పత్రిజీతో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసి ఆయన సహవాసంలో ఎంతో నేర్చుకొని వారి ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా జరిగింది మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఒక చక్కటి స్లాట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలన్నీ ఉంటాయి. దీంట్లో మరి గురువుల సందేశాలు ఉంటాయి, సంగీతనాద ధ్యానం ఉంటుంది, పత్రిజీ జ్ఞాన సందేశాలు ఉంటాయి. ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమము మరి ఈ నెల ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతా ఉంది. కిందటి సంవత్సరం మనం సెప్టెంబర్‌లో కూడా 7 రోజులు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. పత్రిజీ చెప్తారు ఏమని అంటే వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఆయన ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆయన విగ్రహం ఎక్కడైతే ఉందో దాని కింద ఆయన కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మన అందరం ధ్యానం చేస్తూ ఉంటే ఎంత శక్తి తరంగాలు వెళ్తూ ఉంటాయో, మరి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్తూ ఉన్నాము. ఆయన కొన్ని వేల సంవత్సరాల నుండి ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అక్కడ ఎంత శక్తి తరంగాలు వ్యాపించి ఉంటాయి. అలాంటి ప్రదేశంలో మనము ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాము. సో మరి మనం చేస్తున్నాము, అలాంటి ఆ దైవం కూడా అక్కడ ఉన్నారు. మరి వెంకటేశ్వర స్వామితో మనం కనెక్ట్ అవ్వడానికి, ఎన్నో గంటలు ధ్యానం చేసుకోవడానికి, ఆ ధ్యాన తరంగాల ద్వారా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, ప్రపంచ శాంతి కోసము ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన యజ్ఞం అనేది ఉపయోగపడుతుంది. మరి అకామిడేషన్ మనం రోజు ఒక్కొక్క విభాగం గురించి తెలుసుకుంటున్నాము. మొదటి రోజు మనము కార్యక్రమంలో ఏమేమి ఉంటాయని తెలుసుకున్నాము. రెండవ రోజు వచ్చేసి అన్నదానం గురించి మరి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. కిందటి సంవత్సరం ఎలా జరిగింది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది. మరి ఇప్పుడు మనం ఈరోజు దీనిలో భాగంగా అకామిడేషన్. చాలామందికి రకరకాల అపోహలు ఉంటాయి. మేము వెళ్తాము కానీ అకామిడేషన్ ఎలా ఉంటుందో, ఇబ్బందులు ఏమన్నా ఉంటాయేమో అని అనుకుంటారు. ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు అండి. ప్రతి ఒక్కదానికి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క టీం ఉండి ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరం అకామిడేషన్ మనం ఫ్రీ, పెయిడ్ 2 అరేంజ్ చేసుకున్నాము. ఎవరైతే మాకు పెయిడ్ అకామిడేషన్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ వెంకటేశ్వరరావు గారు, కాశీ ఆనంద్ ప్రసాద్ గారు పెయిడ్ అకామిడేషన్ అంతా చూసుకున్నారు. మరి ఫ్రీ అకామిడేషను ద పిఎంసి ట్రస్టీ హనుమంతరావు గారు ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి లోటుపాట్లు జరగలేదండి. మహతి ఆడిటోరియంలో మనకి ఈవెంట్ జరుగుతూ ఉంది. మహతి ఆడిటోరియంలో చుట్టుపక్కల ఎక్కడైతే మనకి ఏదైతే ఉన్నాయో వసతికి వాళ్ళు ఎవరైతే మనకు అకామిడేషన్‌కి ఇస్తారనుకున్న ఆ ప్లేస్‌లన్నీ మనం తీసుకోవడం జరిగింది. తీసుకొని మనం ముందుగానే ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకొని ఇంతమందికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృద్ధులు రావచ్చు, చిన్న పిల్లల్ని తీసుకొని రావచ్చు. అలా పెద్దవాళ్ళందరికీ నియర్ బై వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలగకుండా ఆడిటోరియంకి ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు అలా అన్నీ ఆలోచించి చక్కటి సదుపాయాలు మనం కిందటి సంవత్సరం ఏర్పాటు చేసుకున్నాం. సో కిందటి సంవత్సరం హనుమంతరావు గారు అరేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి హనుమంతరావు గారితో మనం మాట్లాడదాము. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అకామిడేషన్ మొదలైన విషయాలని ఆయన ద్వారా తెలుసుకుందాం. సో సారు కాల్‌లో వస్తున్నారండి. కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సో అలా మనకు ఎంతో అద్భుతంగా ఈవెంట్ అనేది జరిగింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. ముఖ్యంగా యూత్‌కి మనం ఎంతో చక్కగా అరేంజ్‌మెంట్స్ చేసుకోబోతున్నాము ఈసారి. ఎవరైతే మీరు పైమా ఆధ్వర్యంలో మీకు కావాల్సినది ఏదైనా మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని మీరు మాట్లాడాలనుకున్నా కూడా మీరు ఆ యూత్ డే ఏ రోజుందో కనుక్కొని దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ ఏదైతే మీకు టాలెంట్ ఉందో దాన్ని మీరు చక్కగా అక్కడ స్టేజి మీద మీరు మాట్లాడడం అవనియండి, కల్చరల్ యాక్టివిటీస్ అయినా ఏదైనా మీరు అద్భుతంగా ప్రదర్శించవచ్చు. సో ఇలా మనకి మార్నింగ్ 6 గంటలకి ప్రాతకాల ధ్యానంతో మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. సంగీత నాద ధ్యానం మనకి 3 గంటలు ఉంటుంది. ధ్యానం అయిపోయిన తర్వాత మరి పత్రిజీ గారి యొక్క సందేశం ఉంటుంది. ప్రతి ఒక్కరు మనకి ఎప్పటి నుండో పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్కరికి తెలుసు.
హలో అండి. హలో. హలో అండి. అమ్మా చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అకామిడేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సార్. కిందటి ఓకే అమ్మా. సంవత్సరం మరి మనము పెయిడ్ అకామిడేషన్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఫ్రీ అకామిడేషన్ ఎంతమందికి ఇచ్చాము, ఆ ప్లాన్ అంతా ఎలా చేశారు అనేది ఒక్కసారి మీ ద్వారా సార్. ఓకే అమ్మా, మాట్లాడండి అమ్మా. ఓకే సార్, చెప్పండి. పోయిన సంవత్సరం మనము అకామిడేషన్ అంతా కూడా ఫ్రీ అకామిడేషన్ నేను చూసినానమ్మా. ఓకే. ఫ్రీ అకామిడేషన్ అనేది ఒక దరిదాపు 2000 మంది దాకా వచ్చారు. ఆ 2000 మందిలో మనం అన్ని చోట్ల అంటే తిరుపతిలో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేవన్నీ కూడా మనం ఇవ్వటం జరిగిందమ్మా. అది చాలా అద్భుతంగా పోయిన సంవత్సరం మనం చేసినాం. ఈ చాలా మంది ఇప్పుడు మేము తిరుగుతున్నా కూడా వాళ్ళు చక్కగా ఇంకా మేము ఈ సంవత్సరం వస్తామండి, ఇంకా ఎక్కువ వస్తాయి ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం 3000 మందికి మనం అకామిడేషన్ సిద్ధం చేస్తున్నాం అమ్మా. ఫ్రీ అకామిడేషన్ అమ్మా. అంతా నేను చెప్పేది ఫ్రీ అకామిడేషన్ గురించే చెప్తున్నాను. ఫ్రీ అకామిడేషన్ ఒక 2500 మందికి మనం ఇప్పుడు ఆల్రెడీగా తెచ్చినాం అమ్మా. ఇంకా ఒక 1000 మంది దాకా మనం తీసుకోవటానికి ప్రపోజల్స్ లో పెట్టినాం. అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఉండడానికి ఈ సంవత్సరం ఉండడానికి తేడా ఏంటంటే అమ్మా, పోయిన సంవత్సరం మనం కళ్యాణ మండపాలు తర్వాత సత్రాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం పెళ్లిళ్ళ సీజన్ కూడా మనకి మనం పెట్టిన టైంలోనే ఈ ధ్యాన యజ్ఞం టైంలో ఉంటాం కాబట్టి మనం కొన్ని అపార్ట్మెంట్స్ కూడా మనం తీసుకోవడం జరిగిందమ్మా. అపార్ట్మెంట్స్ లో కూడా ఒక్కొక్క అపార్ట్మెంట్స్ లో మన అంటే ఒక ఫ్లాట్ లో ఎట్లా ఉంటాయో ఆ ఫ్లాట్ లో 10 మందిని, ఒక హాల్లో ఒక 4గురిని, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ముగ్గురిని పెట్టి దాంట్లో ఒక 2 బాత్రూమ్లు ఉంటాయి. అంటే ఒక 5గురికి ఒక బాత్రూమ్ అమ్మ. అట్లా చేసి వాళ్ళకి మనం ఈసారి బాగా వినూత్నంగా ఇంకా కొత్త పద్ధతిలో చేయాలనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అట్లాగనే కింద కార్పెట్ కూడా వేసి వాళ్ళకి చేస్తున్నాం అమ్మా. సార్ ఇప్పుడు మరి వాళ్ళు అకామిడేషన్ వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి రావాలి సార్? సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మహతి ఆడిటోరియం పోయిన సంవత్సరం చేసిన కాడనే ఈ సంవత్సరం కూడా మహతి ఆడిటోరియం అమ్మ. 2 కిలోమీటర్లు బస్ స్టాండ్ కి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటది. 1 కిలోమీటర్ రైల్వే స్టేషన్ కి ఉంటది. మహతి ఆడిటోరియం లో మేము 22వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మనం మహతి ఆడిటోరియంకి వస్తే మనం అక్కడ ఒక టేబుల్ వేసి రిసెప్షన్ కౌంటర్ ఒకటి పెట్టి నేను ఇంకా కొంతమంది నాకు ఉంటారు, వాళ్ళు అసిస్టెంట్ గా గీత అని ఒక మేడం ఉంది, తిరుపతి మేడం, ఇంకా కొంతమంది మన పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఎంతంత దూరం ఉంటుంది అన్ని కూడా మనం చెప్పగలమమ్మా. 22వ తారీఖు ఉదయం మన ఇక్కడ మహతి ఆడిటోరియం లో గేట్ ముందే మనం లోపల టెంట్ వేసుకుని ఉంటుంది. దాకా ఒక టేబుల్, కొంతమంది మాస్టర్స్ అంతా మనం రిసీవ్ చేసుకోవటానికి, వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అట్లా ఏర్పాటు చేస్తాం. అక్కడ వాటర్, ఇక్కడ బాత్రూమ్స్, వాళ్ళకి వచ్చే రాగానే వాళ్ళకి ఏమన్నా బాత్రూమ్స్ చూసే పిల్లలు, ఆడపిల్లలు అయితే ఆడపిల్లలకి, మగపిల్లలు అయితే మగవాళ్ళకి చెప్పటం, అదంతా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. మహతి ఆడిటోరియంకి వస్తే మనం అన్ని ఏర్పాటు చేయగలం. ఉదయం 6 గంటల నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. సార్ మరి కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు చక్కగా అరేంజ్ చేస్తున్నామని, కొంతమంది ఏం డౌట్ వ్యక్తం చేస్తున్నారంటే మేము పెద్దవాళ్ళం కదమ్మా, మరి మాకు నియర్ బై ఇస్తారా, మహతి ఆడిటోరియం నుండి మాకు వాకబుల్ డిస్టెన్స్ లో ఇస్తారా, పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లల్ని తీసుకొని వస్తున్న వాళ్ళు ఇలా రకరకాలుగా అడుగుతున్నారు సార్. ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళకి మనం ప్రత్యేకంగా కొన్ని దగ్గరలో ఒక అరపర్లంగి దూరంలో లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం ఉంది, ఒక విద్యోదయ స్కూల్ అనే ఒకటి ఉంది మేడం. అక్కడ చాలా దగ్గరలో ఉంటాయి. ఈ 2 దగ్గరలో మన సేవాదారులు వాళ్ళు ఉంటారు, అక్కడికి వాళ్ళు తీసుకుపోయి అక్కడ చూపించేస్తే అక్కడ దగ్గరలో మనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు మహతి ఆడిటోరియం లో కూడా ఎక్కేటప్పుడు పెద్దవాళ్ళు కనుక ఎక్కలేకపోతే మనం కిందనే ఒక LED టీవీలు, ఒక 3 టీవీలు పెట్టి దాని చుట్టూరు కొన్ని
వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి చైర్స్ దాంతో పెట్టి పెద్ద టీవీ పెట్టేసి ఓకే. మనం చేస్తున్నామమ్మా. మ్మ్. అలాంటి ఇబ్బంది ఏం లేకుండా పెద్దవాళ్ళకి కూడా పిల్లలకి సంటి పిల్లలు వస్తే వాళ్ళకి మ్మ్. అన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఓకే సార్. సార్ మరి ఎవరైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? లేకపోతే ఏదైనా ఆ, కాంటాక్ట్ నెంబర్ ఉందా సార్? నన్ను చేయొచ్చమ్మా. నన్ను కాంటాక్ట్ చేస్తే నేను అన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పటికి చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు. మ్మ్. ఇప్పుడు చాలా చోట ఇటు బళ్ళారి నుంచి వచ్చినాయి, ఇటు మన ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్ నుంచి ఒక 4-5 ఫోన్లు వచ్చినాయి, ఓకే. కర్నూలు నుంచి వచ్చినాయి, తర్వాత అనంతపూర్ నుంచి వచ్చినాయి. అన్ని అడుగుతూనే ఉండారు, నేను చెప్తూనే ఉన్నాను. ఓకే. ఇంకా మన వాళ్ళని కూడా ఎక్కడికి అక్కడ సేవాదాలు బాగా మనం యూజ్ చేసుకున్నాం. సేవాదాల వాళ్ళు కూడా చెప్తున్నాం రమ్మని చెప్పేసి. సార్ మరి ఇంకొక డౌట్ అడుగుతున్నారు. మేము వచ్చిన తర్వాత మాకు అకామిడేషన్ స్లాట్ అలాట్ చేసిన తర్వాత మేము వెళ్తాము, కానీ మాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియదు కదా, మరి మేము వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేస్తారు? ఎవరినైనా తోడిస్తారా, లేకపోతే అక్కడ ఆటోస్ ఉంటాయా అంటున్నారు సార్. ఇప్పుడు అక్కడ మనం కొన్ని ఆటోస్ పెడుతున్నాం అమ్మా. ఏది వాళ్ళకి వెళ్ళటం కోసం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అకామిడేషన్ వీళ్ళకి ఏర్పాటు చేస్తామో అది ఇప్పుడు ఇవాళ రేపు మనం ఉంటాయి కదమ్మా, గూగుల్ మ్యాప్లు ఉంటాయి కదా, అవును. ఆ గూగుల్ మ్యాప్ ఇస్తాం. ఎక్కడికి ఏ అపార్ట్మెంట్ కి వెళ్ళాలా, మీరు ఎక్కడైతే ఉంది ఇప్పుడు కళ్యాణ మండపాలు కానీ ఉద్యోగ కానీ అవి కూడా మనం ఆ మ్యాప్లు కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే. ఆటో వాళ్ళకి కూడా చెప్తున్నాం. అది అట్లే మన పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు, వీళ్ళకి అక్కడ తీసుకొని అక్కడ పోయిన తర్వాత ఎవరైతే వీళ్ళు వెళ్తారో ఆ కళ్యాణ మండపానికి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఓకే. రిసీవ్ చేసుకుని అక్కడ ఉంటారు, మా మాస్టర్స్ ఉంటారు, మేము మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ సేవాదాల వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు అక్కడ ఉంటారు ఆటో దిగగానే. తర్వాత మనం కూడా ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా వీళ్ళని ఫలానా ఏరియాకి అని చెప్పేసి మనం చెక్ పంపిస్తుంటాం. ఓకే. సో మనం అకామిడేషన్ కూడా లాస్ట్ టైం మీద ఈసారి ఇంకా ఎక్కువ ఉంది ఫ్రీ అకామిడేషన్. 3,500 మందికి అకామిడేషన్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఓకే సార్. మరి ఒకవేళ ముందు వచ్చిన వాళ్ళకి అలర్ట్ చేయడం వల్ల అయిపోతే ఎలా, మాకు ఫ్రీ కావాలనుకుంటే అంటే దానికి అయిపోయే ప్రసక్తే లేదమ్మా. అయిపోయే దానికి కూడా మనం ప్లానింగ్ కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువ పోయిన సంవత్సరం కంటే మేము ఫీల్డ్ లో తిరుగుతా ఉంటే బాగా చెప్తున్నారు అందరు, ఇంకా ఎక్కువ వచ్చే మూవ్మెంట్ ఉంది. అన్ని చోట్ల మనం మాస్టర్స్ తిరిగి కూడా చేస్తున్నారు. అయితే మనం ఇది కాకుండా మనం స్టేర్ లో కూడా పెట్టినాం కొన్ని. మనం అన్నం వండుతా ఉంటాం, అన్నం వండుతా ఉంటే ఎక్కువ మంది వస్తే ఏం చేస్తాం, ఎసరు కాగబెట్టి ఎంపే బియ్యం నానబెట్టుకొని వేస్తాం, లేదా మనుషులు. అలాగనే దీనికి కూడా మనము స్టేర్ లో పెట్టుకుంటున్నాం కొన్ని. ఏమి ఇబ్బంది ఏం లేదు, అలాంటిది ఏమి ఇబ్బంది. ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమందికైనా మనం చేయటానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్లో వచ్చి ఎంతో చక్కగా అసలు అంటే చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి లాస్ట్ టైం మీద మనం ఈసారి ఫ్రీ అకామిడేషన్, ముఖ్యంగా ఇప్పుడు సార్ మాట్లాడింది మొత్తం ఫ్రీ అకామిడేషన్ గురించే. ఫ్రీ అకామిడేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. వృద్ధులకు, చిన్న పిల్లలను తీసుకొని వచ్చే వాళ్ళకి కూడా సపరేట్గా కేటాయించడం జరుగుతుంది. ఇంకా మేము బరువులు మోసుకొని ఆ మాత్రం కూడా వెళ్ళలేను అనుకునే వాళ్ళకి పిరమిడ్ సేవాదల్ అనేది మనకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. పిరమిడ్ సేవాదల్ అనేది ఉంటుంది. ఆ సేవాదల్ వాళ్ళు మనకు ఎంతో అద్భుతంగా హెల్ప్ చేస్తారు. మహతి ఆడిటోరియంకి ఆపోజిట్లోనే మనకి చాలా దగ్గరలో ఆటోస్ ఉంటాయి. ప్రతి ఆటోకి అడ్రస్ చెప్పి మీతో పాటు ఒక పర్సన్ని ఇచ్చి మిమ్మల్ని సురక్షితంగా మీకు అకామిడేషన్ ఎక్కడైతే అరేంజ్ చేశారో ఆ ప్లేస్కి మిమ్మల్ని పంపిస్తారు. నెక్స్ట్ డే మీరు రావాలి అంటే కూడా ఆ ఆటో అతను మీకు అప్ అండ్ డౌన్ తీసుకురావడానికి కూడా మీకు హెల్ప్ చేస్తాడు. సో ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు చక్కగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనొచ్చు. మహతి ఆడిటోరియంకి రావచ్చు. ధ్యాన మహాయజ్ఞంలో మీరు ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిడ్ అకామిడేషన్ లాస్ట్ ఇయర్ ద పిఎంసి డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ గారు, ద పిఎంసి ట్రస్టీ వెంకటేశ్వరరావు గారు చూసుకున్నారు. మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో మనం అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాకే సూరంపల్లి హనుమంతరావు గారు చెప్పారు ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా చక్కగా జరిగింది అని. ఇప్పుడు మనతో పాటు కాసిన ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ఇప్పుడు చాలామందికి ఇదే సార్, మేము పెద్దవాళ్ళం వస్తున్నాము, మరి మాకు ఎలా దగ్గరలో ఇస్తారా, దూరం ఉంటే మేము ఎలా వెళ్ళాలి, మేము ఒక్కరమే వస్తాం కదా, మరి మమ్మల్ని బాగా చూసుకుంటారా, ఇలా అడుగుతున్నారు. సో లాస్ట్ టైం అకామిడేషన్ ఫ్రీది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ముందుగా పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చలో తిరుపతి జరుగుతున్నటువంటి
ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. సో ఈ అకామిడేషన్కి సంబంధించి పోయినసారి దాదాపు మనం 4200 మందికి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చాం. సో పెయిడ్ అకామిడేషన్ మనం కొన్ని హోటల్స్, మన సత్రాల్లో కొన్ని చోట్ల మనం రూమ్స్ తీసుకొని కూడా, అంటే పెయిడ్కి తీసుకొని మనం ఫ్రీగా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువ మంది వచ్చినా కూడా మనము అరేంజ్ చేసాం. కళ్యాణ మండపాలు, తర్వాత చాలా చోట్ల సత్రాలు, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఈసారి మనం కొన్ని పెళ్ళిళ్ళు రావడం వల్ల కళ్యాణ మండపాలన్నీ ఖాళీ లేవు. అందుకోసం మనం 1-2 కళ్యాణ మండపాల దగ్గరలో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా హోమ్ స్టేలు, అంటే అపార్ట్మెంట్స్. మనకి తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి మనకు చాలా అకామిడేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. దానికి హోమ్ స్టేలు అయితే మనకు గ్రూప్గా ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా. హోటల్స్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ రూమ్స్ అవన్నీ కూడా మళ్ళీ చెక్అవుట్, చెక్ ఇన్ ఇట్లాంటి ఉంటాయి కాబట్టి మనం 7 రోజులకి మనం ఎంతమంది వచ్చినా కూడా మనకి కొంచెం అడ్జస్ట్ కావడానికి అనుకూలంగా మనం హోమ్ స్టేలు తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటుందన్నమాట. సో డబుల్ బెడ్రూమ్ హాలు అలా 5 ఫ్లోర్లు, 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ 5 ఫ్లోర్స్లో మనకు దాదాపు 100 మంది వరకు మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఎక్కువగా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఒక 2 బాత్రూమ్స్ ఉంటాయి, హాల్ ఉంటుంది కాబట్టి ఒక 10 మందికి ఒక ఫ్లాట్ ఇచ్చేస్తే మనకు ఆ విధంగా అందరూ కూడా దాదాపు 100 మంది నుంచి 120 మంది వరకు మనం అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్గా ఎవరైనా మనకు పిరమిడ్ మాస్టర్స్ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చారనుకోండి, ఆ గ్రూప్గా వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. సార్ మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఎస్ మేడం. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు హరికృష్ణ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. అదే నేను తిరుపతి ధ్యానమాయోగానికి రావాలి, అక్కడ వసతి గురించి కొద్దిగా చెప్పాలి. ఓకే సార్, ఆనంద్ ప్రసాద్ గారు మాట్లాడతారు సార్, వాళ్ళు రావాలనుకుంటున్నారు. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్. టికెట్ బుక్ చేసుకున్నారా? ఎంతమంది వస్తున్నారు? నేను మా ఫ్రెండ్ వస్తున్నాం సార్, ఇద్దరం వస్తున్నాము. ఓకే, వెల్కమ్ మేడం. సార్ వెల్కమ్ సార్. సో ఎప్పుడు వస్తున్నారు మీరు? అదే ధ్యానమాయ అది 22 ఉంది కదా సార్. అవును, ఏ డేట్లో వస్తున్నారు? అదే 23 నుంచి వద్దాం అనుకుంటున్నాము. ఓకే, అన్ని రోజులు ఉంటారు అక్కడే? ఒక 5 days ఉంటాం సార్. ఓకే, మీరు 5 daysకి ముందే మీరు వచ్చేయండి. అక్కడ కౌంటర్ ఉంటుంది మనకి అకామిడేషన్కి. ఓకే, అక్కడ రిజిస్టర్ ఎట్లా ఆఫ్లైన్ లో ఉంటుందా సార్? ఎట్లా మీరు అక్కడ డైరెక్ట్గా వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మీరు రిసెప్షన్లో ధ్యాన మహాచక్రం మీరు వచ్చినట్లుగా మీరు రిసెప్షన్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఉంటే మీకు అకామిడేషన్ ఇవ్వబడుతుంది. అంటే మీరు తిరుపతికి ఇక్కడికే వచ్చారా, ఎక్కడికి వచ్చారని తెలియదు కదా. సో మీరు ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినట్లుగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని పక్కనే అకామిడేషన్ కౌంటర్ ఉంటుంది. సో అకామిడేషన్ కౌంటర్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఎంతమంది ఉంటారు అనే డీటెయిల్స్ మీరు ఇస్తే దానికి తగినట్లుగా మీకు అకామిడేషన్ అలాట్ చేయబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు తప్పకుండా రావచ్చు. మహతి ఆడిటోరియం దగ్గర మనకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. సార్ చెప్పినట్లు మీరు అక్కడికి రాగానే మీరు ఎన్ని డేస్ ఉంటారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు పెయిడ్ కావాలా, ఫ్రీ కావాలా అనేది సార్ వాళ్ళు కనుక్కొని దానికి అనుగుణంగా మీకు అలాట్ చేస్తారు సార్. ఒకవేళ హలో కాల్ కట్ అయినట్టు ఉంది సార్. ఓకే, సో సార్ మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఇలా రకరకాల డౌట్స్ మీరు అక్కడికి వచ్చే మేము తీసుకోవాలా, ఇక్కడ ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు సార్, దాని గురించి. ఓకే మేడం. సో ఇక్కడ మనకి పెయిడ్ అకామిడేషన్ జనరల్గా ఏంటంటే ప్రైవసీ కోరుకునే వాళ్ళు ముందుగానే మనకు మన పిఎంసి ఛానల్లో చాలా క్లియర్గా హోటల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే హోటల్ డీటెయిల్స్ ఇస్తున్నామో అక్కడ మనకు 1000 నుంచి 1500, 2000, 2500 వరకు మనకు అకామిడేషన్ జనరల్గా ఉంటాయి ఛార్జెస్. ఏసీ, నాన్ ఏసీ డిపెండ్స్. సో దీనికి మనము కన్సెషన్ ముందుగానే తీసుకోవడం జరిగింది. ఆ హోటల్స్ మనం ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ హోటల్ నెంబర్సు, ఆ హోటల్లో కాస్ట్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఇస్తున్నాం. మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు ఎన్ని రోజులకు అనేది ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీరు హోటల్కే పే చేయొచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ముందుగా పెయిడ్ అకామిడేషన్స్ అన్నీ కూడా మీరు పర్సనల్గా
చేసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళ అడ్రస్ అన్నీ ఇస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మీరు ఆ హోటల్కి వెళ్ళొచ్చు. సో అది 2 డేసా, 3 డేసా, 5 డేసా ఎన్ని రోజులు అనేది మీరు పే చేసుకోవాలి. అది దాని మీ ప్రైవసీని బట్టి. ఫ్రీ అకామిడేషన్ కావాలంటే కనుక మీరు కంపల్సరీ అక్కడికి రావాల్సి ఉంటుంది. మహతి ఆడిటోరియం వచ్చి అక్కడ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరుపతి ధ్యాన యజ్ఞం మనం ఎన్ని రోజులు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని పక్కనే కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మీకు డీటెయిల్డ్గా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఎంతమంది ఏంటి అనే దానికి ఎన్ని రోజులు అనే దానిపైన మనం అక్కడ అలాట్ చేయబడుతుంది. సో మీ గ్రూప్గా ఎవరైనా ఉన్నారనుకోండి, గ్రూప్ అందరూ కూడా ఒకే ఫ్లాట్లో ఉండేదానికి కూడా మీరు అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే అందరూ కూడా కౌంటర్ దగ్గర రావాలి. ఎందుకంటే కొంతమంది ఇద్దరు వచ్చి మాకు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అని చెప్పేసి ఏదో లిస్ట్ ఇస్తారు. అలా కాదు, కంపల్సరీ ప్రతి వాళ్ళు అక్కడ మనం పర్సనల్గా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సార్ మరి లాస్ట్ ఇయర్ అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ ఎలా ఉండింది, దాంట్లో ఈసారి ఏం చేంజెస్ జరిగాయి సార్? సో ఇంతకుముందు మనము ఫస్ట్ టైం మనం తిరుపతిలో చేస్తున్నాం కాబట్టి ఎంతమంది వస్తారనేది తెలియదు. రిజిస్ట్రేషన్స్ కూడా లేకుండానే ముందుగా వచ్చారు. బట్ ఈసారి మనం అంచనా ముందుగానే ఉంది కాబట్టి ఆల్రెడీ మనం పోయినసారే మనం 4200 మందికి ఇచ్చాము. సో ఈసారి మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇప్పటికీ మనం 3500 మందికి మనం ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నాం. మనం పోయినసారి ఏం చేసామంటే ఫస్ట్ 1000 మందికి తీసుకున్నాం, తర్వాత అలా పెంచుకుంటూ వెళ్ళాము. అక్కడ అవసరాన్ని బట్టి ఇమీడియట్గా ఒక 3 డేస్లోనే మనం దాదాపు 4200 మందికి అన్నీ కూడా అకామిడేషన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ముందుగానే ఒక ఆలోచన ఉంది కాబట్టి మనం ఆల్రెడీ బుక్ చేసాం. సో ఫ్రీ అకామిడేషన్స్ అన్నీ కూడా మనం తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం, ఎంతమంది వచ్చినా సరే. సో ఇంకా మీ మిత్రులందరికీ చెప్పి ఏదో డైలాగ్ ఉంది కదా, లెక్క తక్కువ కాకుండా చూసుకోండి. సో ఎంతమంది వచ్చినా పర్లేదు. కాబట్టి వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, అందరూ కూడా రావాలి. సో ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఇక్కడ మనకు లైవ్లో కూడా వస్తుంది కాబట్టి పిఎంసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆ కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అద్భుతంగా ధ్యానం చేసే, లక్షల మందితో ధ్యానం చేసే గొప్ప అవకాశాన్ని కూడా అందరూ పొందొచ్చు. సార్ మరి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వస్తారు, పిల్లలతో వస్తారు, వాళ్ళకి ఏమైనా ప్రయారిటీ ఇస్తున్నారు సార్? దానికి అనుగుణంగా ఫ్రీ అకామిడేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కొంచెం దగ్గరలో ఉండేట్టుగా, ఇప్పుడు మనము యాక్చువల్గా మహతి ఆడిటోరియం అనేది సిటీ సెంటర్లో ఉంటుంది. జనరల్గా అకామిడేషన్స్ అనేవి టెంపుల్స్ దగ్గరలో కొంచెం దూరంగానే ఉంటాయి. కాబట్టి దానిలో ఉన్న ప్రియారిటీని 100% పిల్లలు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వబడుతుంది. తర్వాత ధ్యానం చేసేటప్పుడు కూడా మీకు డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు అంతా బయట కూడా మనకు ఆ మహతి ఆడిటోరియం చుట్టూ మనం షెడ్స్ వేస్తున్నాం, జర్మన్ షెడ్స్ వేసి ఎటువంటి వర్షాలు రాకుండా అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా అక్కడి నుంచే చూడొచ్చు. ఎందుకంటే ఎలాగో వర్షాకాలం చల్లగానే ఉంటుంది కాబట్టి బయట మనకు అన్ని ఫ్యాన్స్, కూలర్స్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు లోపల ఎంత కంఫర్ట్గా ఉంటుందో బయట అంతకంటే బ్రహ్మాండం కంఫర్ట్. మనం లోపల జరిగే ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఎల్సిడీలు వేసి చాలా క్లియర్గా మనకు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మీరు బయట నుంచి కూడా మీరు చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో అండి, నమస్కారం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఈశ్వర్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. అది అకామిడేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, ఈశ్వర్ గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ ఎక్కడ సార్ మీరు? హైదరాబాద్ మియాపూర్ అండి. మియాపూర్ నుంచి. ఓకే సార్, మీరు పెయిడ్ అకామిడేషన్ గురించి మాట్లాడుతున్నారా? ఫ్రీ పెయిడ్ అకామిడేషన్స్ మనకు పిఎంసిలో మనం హోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది, నెంబర్స్, ఫోన్ నెంబర్స్, బడ్జెట్ కూడా. ఓకే, ఎందులో సార్ మీకు డీటెయిల్స్ ఉన్నాయి సార్, ఒకటి కాదు, మీకు చాలా డీటెయిల్స్ మీకు ఉన్నాయి. దాదాపు 2000 మందికి సరిపడా మీకు హోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ మీరు 1000 రూపాయల నుంచి మీరు 2000, 2500 వరకు మీరు మీకు ప్రియారిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫోన్ చేసి మీరు బుక్ చేసేసుకోండి. మీరు హోటల్స్ మాత్రం ఇప్పుడే చేసేసుకోండి సార్. హోటల్ మీరు అడ్వాన్స్ పే చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనము ఆ హోటల్స్ మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ హోటల్స్లో మీకు కన్సెషన్ ఉంటుంది. మన ధ్యాన మహాయజ్ఞం కోసం వచ్చే వాళ్ళ కోసమే ఈ హోటల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఒకవేళ 1000 రూపాయలు ఉండే దగ్గర 800 ఉన్నాయి, 1500 ఉండే దగ్గర మీకు 1800లో దొరుకుతాయి, 2000, 2500 ఉంటే మీకు 1500లోనే దొరుకుతాయి.
అలా మనము కన్సెషన్లో మాట్లాడాము. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇట్లా మేము ధ్యాన మహాయజ్ఞానికి వస్తున్నాం సార్, మహతి ఆడిటోరియం, మేము ఈ డేట్ నుంచి ఈ డేట్ ఉంటామని మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని మీరు పే చేసేయండి. ఓకే ఓకే, అక్కడ ఇలా వస్తున్నాం అని చెప్తే చాలా అండి. సార్ మనకి పాంప్లెంట్ లో కూడా మీ యజ్ఞానికి వస్తున్నామంటే చాలు వాళ్ళకి. ఓకే ఓకే ఓకే, వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు హోటల్ డైరెక్ట్గా మీరు ట్రైన్ బస్సు దిగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఓకే సార్, ఓకే, ముందు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు. చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే కాంటాక్ట్స్ అందులో ఉన్నాయి సార్. హోటల్ మేడం, ఆ హోటల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మనకి ధ్యాన మహా యజ్ఞానికి పాంప్లెంట్స్ రెడీ చేస్తున్నామండి. పాంప్లెంట్స్లో కూడా అకామిడేషన్కి డీటెయిల్స్ ఉన్నాయి. లేదు అంటే పిఎంసిలో కింద స్క్రోలింగ్ వస్తుందండి, ఆ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఉందండి, 9701203366. దీనికి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా అడిగినా మేము రెస్పాండ్ అవుతామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అంటే సార్ ఇప్పుడు మనం వాళ్ళు వచ్చిన తర్వాత కంటే ముందే బుక్ చేసుకోవడం మంచిదంట. ముందే చేసుకోవాలి. ఇప్పుడు పెయిడ్ అకామిడేషన్స్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే అప్పటి వరకు ఉండవు. ఓకే. సో వాళ్ళు కూడా ప్రియారిటీని బట్టి వేరే బయట వాళ్ళు వస్తే ఇచ్చేస్తారు, ఎందుకంటే మనకు కన్సెషన్ కదా, వాళ్ళకి ఎక్కువ రేట్ వచ్చినప్పుడు బయట ఇస్తారు కదా. ఓకే. అందుకనే మనకు టైం ఉంది కాబట్టి ముందుగా చేసుకోవడం మంచిది. ఓకే సార్, ఈ పెయిడ్ అకామిడేషన్ కూడా ఎంత మందికి ప్లాన్ చేస్తుంటారు? దాదాపు ఒక 2000 పైన మనం బుక్ చేసాం. అంటే మనం బుక్ చేయడం అంటూ ఏముండదు, వాళ్ళతో కమిట్ అయ్యి ఉన్నాం. మనం ఆల్రెడీ వాళ్ళందరికీ చెప్పి ఉంచాము. 2000 మంది వరకు మనకు అకామిడేషన్స్ ఉన్నాయి. ఓకే. సో సార్ ఓవరాల్గా ఈవెంట్ అంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు సార్ మీరు ఈసారి? ఓవరాల్గా పోయినసారి మనందరికీ తెలుసు, బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది. ప్రీ ప్లాన్ లేకుండా, అంటే ప్లాన్ చేసుకున్నప్పటికీ మనము వేరే ప్లేస్లో వెళ్ళి మనం అన్నీ కూడా రెంటెడ్గా అంతా ఎక్స్పెండిచర్స్తోనే చేసాం. కాబట్టి పోయినసారి దాదాపు అన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశాము. సో అదేవిధంగా ఈసారి దానికంటే మించి నభూతో అనే విధంగా మనం 100% అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం జరిగింది. సో కొన్ని పోయినసారి మనం అకామిడేషన్ గురించి మనం ముందు రిజిస్ట్రేషన్స్ లేవు కాబట్టి మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ అప్పటికప్పుడు మనం చాలా స్పాట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈసారి ఏంటంటే ముందుగానే మన ప్లాన్ 3500 మందికి మనం ముందుగా తీసుకున్నాం. ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా, అంటే కొంతమంది 2 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు, 3 రోజులు ఉండే ఉంటారు. ఓవరాల్గా మనం చూస్తే 3500 మంది ఒక 2 ట్రిప్పులుగా మనం వచ్చినా కూడా కనీసం 7000 మంది వరకు మనకి అకామిడేషన్ ఉన్నట్టే లెక్క. కొంతమంది అందరూ 100% ఉండరు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. కొంతమంది మాత్రం, ఎందుకంటే ఈసారి పండుగలు కూడా వచ్చినాయి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి వచ్చినాయి కాబట్టి కొంతమంది లేడీస్ లాస్ట్లో వాళ్ళ గ్రామాలకి అట్లా రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంది అనమాట. సార్ మరి కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు అకామిడేషన్ వరకు మీరు చాలా క్లారిటీ ఇచ్చేశారు సార్. పెయిడ్కి ఎలా, ఫ్రీ ఎలా ఉంది, లాస్ట్ టైం మీరు ఇంకా మనం బెటర్గా ఎలా ప్లాన్ చేసామనేది చాలామంది డౌట్ మీ ద్వారా ఇప్పుడు క్లారిఫై అయింది. ముఖ్యంగా మహతి ఆడిటోరియం. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుందేమో బోలెడు మంది వస్తారు అనుకుంటున్నాం, ఎందుకంటే పిఎంసి ద్వారా ప్రమోషన్స్ వెళ్తున్నాయి, డైరెక్టర్స్ అందరూ ఇన్విటేషన్ ఇస్తున్నారు, వస్తున్నారు. మరి మహతి ఆడిటోరియం సరిపోతుందా? ఎలా అంటే మనము లోపల పోయినసారి కూడా మనం చాలా ఖాళీ ఉంది బయట వైపు. మనకు మెడిటేషన్ టైంలో కొంతమంది అంటే చాలా ఎక్కువ మంది మనం మెడిటేషన్ టైంలో ఒక బ్యాచ్ అంతా మెడిటేషన్ టైం ఉంటారు. ఆ మెడిటేషన్కి వచ్చే వాళ్ళకి లోపల బయట బ్రహ్మాండంగా చైర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసాం. దాదాపు 5000 మంది సిట్టింగ్ మనం ఉండేట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. సో మిగతా టైంలో మన మధ్యాహ్నం టైంలో కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతుంటారు. కొన్ని అక్కడ చుట్టుపక్కల దేవాలయాలకి, అక్కడ క్షేత్రాలన్నిటి కూడా వెళ్ళి వస్తుంటారు. అది ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఒక 12,000 మంది, 10-12,000 మంది మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు అయితే డెఫినెట్గా వస్తారు. సో కానీ మనకు ఇక్కడ సిట్టింగ్ వచ్చేసి మనకు 5,000, ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా, మనం చూస్తుంటాం కడతాల్లో కానీ ప్రోగ్రాంలో 20-30 వేల మంది వస్తారు గ్రౌండ్లోకి. కానీ కొంతమంది ఇంట్లో ఉంటారు, వాళ్ళ టైమింగ్ బట్టి వెళ్తుంటారు. కంటిన్యూగా మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు సిట్టింగ్ ఉండరు. ఎవరు ప్రియారిటీని బట్టి వాళ్ళు వస్తూ పోతుంటారు అన్నమాట. కొంతమందికి క్లాసులు ఇష్టం, క్లాసులు ఉండేటప్పుడు వస్తారు. కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్, కొంతమంది ధ్యానం కోసమే వస్తారు. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఈ టైపు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనము అందరికీ
5,000 మందికి మాత్రం మనం ఒకే టైం ఎట్ స్ట్రెచ్లో మనం కూర్చోబెట్టగలం. బయట మనం ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేశాం. తర్వాత ఈసారి మనం ప్రత్యేకంగా మనం అఖండ ధ్యానం కూడా ఏర్పాటు చేసాం సెల్లార్లో. సో అఖండ ధ్యానంలో పాల్గొనే వాళ్ళు 7 రోజుల పాటు, ఇంతకుముందు సుబ్బారావు గారని తిరుపతి యజ్ఞం జరిగినప్పుడు ఆయన 7 రోజులు కంటిన్యూ కూర్చున్నారు. ఈసారి మరి ఎంతమంది సుబ్బారావు గారు వస్తారో తెలియదు. సో ఒకేసారి 7 రోజులు కూడా వచ్చి కూర్చునే అవకాశం కూడా ఉంది. అక్కడే కూర్చొని మనం 7 రోజులు, ఎందుకంటే తిరుపతి అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఈ రోజు నిన్న ఏర్పడింది, ఈ యుగంలో ఏర్పడినటువంటి ఒక క్షేత్రం కాదు. ఇది కృతయుగం నుంచి, కృతయుగంలో ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన, ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు కలియుగ దైవం అని. ఆయన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాదు, ఆయన కృతయుగంలోనే ఆయన రావడం జరిగింది. అంటే ఆ వెంకటేశ్వరుడు. సో అదే వెంకూస అని షిరిడి సాయిబాబా కూడా చెప్తారు, ఆయన గురువు. అలా ఆ వెంకటేశ్వర స్వామి వెంకూస లాగా, అంటే ఎన్నో అవతారాలు ఉన్నాయి. సో ఇది కృతయుగం నుంచి ఎంతోమంది యోగులు ఋషులు తపస్సు చేసినటువంటి భూమి. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి అక్కడ తపస్సు చేస్తున్నారు, ఎంతోమంది యోగులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ భూమండలం మొత్తం మీద కూడా అత్యధిక శక్తివంతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి. అలాంటి క్షేత్రంలో మనము అందరం సామూహికంగా ధ్యానం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. అందుకే పత్రికారు చాలా సందర్భాల్లో తిరుపతిలో చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఇంకోటి పిరమిడ్ సొసైటీలో తిరుపతి యజ్ఞం తర్వాత ఒక గొప్ప మార్పు వచ్చింది, షిఫ్టింగ్ జరిగింది ఎన్నో చోట్ల. మనం అటు జయతవనంలో కావచ్చు, అలాగే ప్రకృతి వ్యాలీలో కావచ్చు, పేరవరం కావచ్చు, కడతాల్లో కావచ్చు. తిరుపతి అంటేనే మనకి 7 కొండలవాడు, వడ్డీ కాసులవాడు అంటారు కదా. ఆర్థిక పరంగా కూడా పిరమిడ్ సొసైటీలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషంగా కార్యక్రమాలు జరిగినాయి. దానికి కూడా కావాల్సిన సంపద వచ్చింది. ఈసారి కూడా అక్కడ ఎవరైతే 7 రోజుల పాటు ధ్యాన యజ్ఞంలో పాల్గొంటారో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరికీ కూడా 100% వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో కావాల్సిన సంపదని 100కి 100 రూపాయలు ఇస్తాడనేది సత్యం. కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ మనకు ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అన్నట్టు. సో మనకు తిరుపతి యజ్ఞము ఈ మూడింటిని పుష్కలంగా ఇవ్వగలుగుతుంది. సో దానికి మనం అందరం కూడా చాలా అద్భుతంగా విశేషంగా ధ్యాన మిత్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని రావడానికి, ఆ కార్యక్రమం తయారవడానికి, అద్భుతంగా జరగడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం చలో తిరుపతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ 2 విభాగాలు ఉన్నాయి. ఫ్రీ అకామిడేషన్ గురించి మరి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. రేపు మళ్ళీ ఈ టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.